హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలా ఆన్లైన్ టీచింగ్. చాలామంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అలాగే వీడియోని చూసి అలాగే వెళ్ళకుండా ఒక లైక్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ వీడియోని యూట్యూబ్ మరికొందరికి చూపించడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో చేయడానికి మాకు కూడా బూస్ట్గా ఉంటుంది కాబట్టి లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దండి, పూర్తి వరకు చూడండి. అలాగే ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసి వీడియోని చూసే ప్రయత్నం అయితే చేయండి. సో మనకు అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ 2026కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్ 2026 శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్ 55 పోస్ట్స్ నోటిఫికేషన్ అనేది విడుదల కావడం జరిగింది. సో 55 పోస్టులు అయితే ఉన్నాయి. సో మనకు శ్రీ సత్యసాయి జిల్లాలోని అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు భారీ నోటిఫికేషన్ విడుదల కావడం అనేది జరిగింది. సో మొత్తం వచ్చేసి 55 ఖాళీలను భర్తీ చేయడం జరుగుతుంది. అర్హత, వయసు, అప్లై విధానం, చివరి తేదీ, పూర్తి వివరాలు మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనకు అంగన్వాడీ హెల్పర్కి సంబంధించిన ఉద్యోగాలకు 2026కి సంబంధించిన శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో విడుదల చేయడం జరిగింది. సో మొత్తంగా వచ్చేసి 55 పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి. దీనికి సంబంధించిన అర్హత వచ్చేసి మనకు ఓన్లీ 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. సో ఈ అంగన్వాడీ హెల్పర్ ఏదైతే పోస్టులు ఉన్నాయో ఓన్లీ సత్యసాయి డిస్ట్రిక్ట్ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది. ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుంది. సో శ్రీ సత్యసాయి జిల్లాలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. సో మనకి శ్రీ సత్యసాయి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 55 ఖాళీలను భర్తీ చేయనున్నారు. సో మనం దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. సో మనకు ఈ ఉద్యోగాలకు ఆసక్తి ఉన్న మహిళా అభ్యర్థులు ఎవరైతే మహిళా అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ఆఫ్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ విధానంలో అయితే లేదు, ఓన్లీ ఆఫ్లైన్ ద్వారా మాత్రం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో వీటికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు చూసుకుని మనకు నోటిఫికేషన్ విడుదల తేదీ వచ్చేసి మనకు ఏప్రిల్ 9, 2026లో అయితే విడుదల చేయడం జరిగింది. సో దరఖాస్తు ప్రారంభ తేదీ వచ్చేసి మనకు వెంటనే దరఖాస్తు అనేది ప్రారంభమవుతుంది నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దగ్గర నుంచి. సో దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మనకు 16 ఏప్రిల్ 2026 సాయంత్రం 5 గంటల వరకు అయితే అవకాశం ఉంటుంది. సో అప్పట్లాగా ఎవరైతే ఇంట్రెస్ట్ క్యాండిడేట్ ఫీమేల్స్ ఉన్నారో వారు కంపల్సరీ అప్లై చేసుకోండి, శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉన్నవారు. సో దీనికి సంబంధించి మనకు మెరిట్ లిస్ట్ విడుదల వచ్చేసి మనకు 21 రోజుల్లో విడుదల చేయడం జరుగుతుంది. ఖాళీల వివరాలు వచ్చేసి మనకు మొత్తం పోస్టులు 55 పోస్టులు వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. సో 55 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ వారికి ఖాళీలు వచ్చేసి మనకు గుడిబండ నుంచి 15 పోస్టులు అయితే ఉన్నాయి. సో 17 పోస్టులు ఉన్నాయి. అలాగే మడక సిర నుంచి మనకు 35 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది. సో మొత్తంగా వచ్చేసి 55 పోస్టులు అయితే ఉన్నాయి. సో పోస్ట్ పేరు మరియు దానికి సంబంధించిన వివరాలు సో ఒక్కొక్కటి తెలుసుకుందాం. సో మనకు ఖాళీల వివరాలు వచ్చేసి మొత్తం పోస్టులు వచ్చేసి 55 పోస్టులు అయితే ఉన్నాయి. ప్రాజెక్ట్ వరకు సో అవన్నీ తెలుసుకున్నాం కాబట్టి సో అలాగే మనకు పోస్ట్ పేరు వచ్చేసి తెలుసుకుందాం. సో వీటికి సంబంధించి సో ఏదైతే శిశు సంక్షేమ శాఖ రిలీజ్ చేసిందో అంగన్వాడీ హెల్పర్ కార్యకర్తల పోస్టులు అయితే ఉన్నాయో వాళ్ళని ఆఫ్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో అంగన్వాడీ హెల్పర్ AWHకి మనకు ఈ పోస్టులను గ్రామస్థాయి అంగన్వాడీ కేంద్రాల్లో భర్తీ చేయబడతాయి అన్నమాట. సో వీటికి సంబంధించిన మనకు విద్యార్హత వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి అభ్యర్థి కనీసం 10వ తరగతి ఉత్తీర్ణత సహజంగా ఉండాలి, అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. వయసు పరిమితి వచ్చేసి 1/7/2020 నాటికి కనిష్ట వయసు వచ్చేసి 21 సంవత్సరాలు. అలాగే గరిష్ట వయసు వచ్చేసి 35 సంవత్సరాలు, అంటే 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే మనకు ఈ పోస్టులకు సంబంధించిన వయో పరిమితి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు SC, ST, BC అభ్యర్థులకు వయసులో సడలింపు ప్రభుత్వ నిబంధన ప్రకారం వర్తిస్తుంది. ఎంపిక విధానం వచ్చేసి మనకు అభ్యర్థుల మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ మెరిట్ ఆధారంగా ఉంటుంది. 10వ తరగతి మార్కులను బట్టి రిజర్వేషన్, రోస్టర్, స్థానికత మరియు ఆధారంగా ఎంపిక చేయడం జరిగింది. సో ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు, ఓన్లీ ఏదైతే చెప్పానో సో వాటిని ఆధారంగా మనకు మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మనకు దరఖాస్తు విధానం వచ్చేసి మనకు ఇక్కడ అభ్యర్థులు తమ పరిధిలోని CDPO కార్యాలయం లేదా ICDS ప్రాజెక్ట్ కార్యాలయం నుండి దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫారం పొందాలి. అలాగే మనకు PDFలో అప్లికేషన్ ఫారం కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దరఖాస్తు జత చేయాల్సిన పత్రాలు వచ్చేసి
సో పాదదారి మార్కుల మేము అలాగే ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్ర, నివాస ధృవీకరణ పత్ర, సో అలాగే మనకు మరికొన్ని ఇవ్వడం అనేది జరిగింది. సో జనన తేదీ ధృవీకరణ అంటే బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా కంపల్సరీగా ఉండాలి. సో ఈ డాక్యుమెంట్స్ అనేది తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది కంపల్సరీగా. దీనికి సంబంధించి మనకు ముఖ్యమైన సూచనలు ఏంటంటే మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధిలో నివాసం అయితే ఉండాలి. అదే దరఖాస్తు ఆలస్యంగా వస్తే మాత్రం స్వీకరించడం అనేది జరగదు. కాబట్టి సో ఆ తేదీ లోపలే మనం కంపల్సరీగా దరఖాస్తు చేసుకోండి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఉన్నారో శ్రీ సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఉన్న వాళ్ళు కంపల్సరీ అప్లై చేసుకోండి. 55 పోస్టులు ఉన్నాయి కాబట్టి సో అప్లై చేసుకోండి. ఇలాంటి ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. అప్పుడైతే మీకు నోటిఫికేషన్ ద్వారా వీడియో పెట్టిన వెంటనే త్వరగా అందుతుంది. సో